టైం ఎంత? 5 అయింది. తప్పకుండా వస్తుందా? అదిగో వస్తుంది. పోకిరి కుర్రోళ్ళు వీళ్ళు ఎందుకు వస్తున్నారు? రోజు మీరందరూ నాతో వస్తున్నారు ఎందుకు? నీతో పాటు పరిగెడితేనే మాకు థ్రిల్ గా ఉంటుంది. సరే, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపటి నుంచి మీలో ఒక్కరే నాతో పాటు రావాలి. నేను ఒక పందెం పెడతా. అందులో ఎవరు గెలుస్తారో వాళ్లే రేపటి నుంచి నాకు కంపెనీ. ఏం పని పద్మ? చెప్తా, పరుగు పందెం. అదిగో ఆ బిల్డింగ్ ఉందే, అక్కడ దాకా అందరూ పరిగెత్తాలి. నాతో పాటు పరిగెత్తి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్లే రేపటి నుంచి నాకు జాగింగ్ పార్ట్నర్. ఓకే? కమ్ ఆన్, అందరు లైన్ లో నిల్చోండి. రండి 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 రండి. రెడీ? 1 2 3 గో. బ్లాకీ, కమ్ ఆన్ క్విక్. టిఫిన్ రెడీయా? టైం అయింది. అయ్యా, నేను కోడిని నిద్రలేపి దాని చేత కుయించి దాన్ని కోసి కుర్మా చేసి గంట పైన అయింది. కానీ ఇది ఓకే చేసి అమ్మాయి ఇంకా రాలేదే. పద్మా, గుడ్ మార్నింగ్ డాడీ. రామ్మా త్వరగా, నేను ఆఫీస్కి వెళ్తాను. టైం అవలా? కూర్చో. సరదమ్మా, టిఫిన్ రెడీయా? మీరొక్కరే నన్ను టిఫిన్ రెడీ అని అడగలేదు. కోపడతారేమిటి? అమ్మా త్వరగా చూసి చెప్పు. ఇడ్లీ ఓకే, కానీ 2 థ్యాంక్ యూ. కారం మండుతోంది. ఇది మీకు లేదు. ఇవాళ ఒక్క రోజు ఒప్పుకోమ్మా. పాప ఎంతో ఆశగా అడుగుతున్నారు, కొంచెం తిన్నీయమ్మా. కారం ఎక్కువగా వేసేసి సపోర్ట్ చేస్తున్నావా? నీకు ఇవాళ కోడి కుర్మా కట్. నమస్కారం సార్. పిక్ పాకెట్ కేసు సార్, 3 నెలల శిక్ష. భయపడకు, నేను నిన్నేం చేయను. నీ పేరేమిటి? బంగారాజు. రాజు, నువ్వెప్పుడు తప్పులు చేయటం మొదలెట్టావో అప్పుడే నీ మనసాక్షిని చంపావు. ఆ నేరానికి శిక్షగానే ఇప్పుడు జైలుకి వచ్చావు. జరిగింది మర్చిపో. ఈ జైలు నుంచి నువ్వు వెళ్ళేప్పుడు కొత్త మనిషిగా వెళ్ళాలి. మంచి వాళ్ళతో మెలుగు, మంచిగా బ్రతుకు. గో. సార్, సి బ్లాక్ లో ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇలా రౌడీజం చేసే జైలుకి వచ్చారు. ఇక్కడ ఎందుకు రౌడీజం? నారాయణ సార్, ఈ కుక్కల్ని పట్టుకెళ్ళి వేరు వేరు సెల్స్లో పడేయండి. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేలేని, నా చెలి రోజా నాలో నిన్నే తలిచేలేని. ఎన్నిసార్లు పిలవాలి? సారీ, బాలు పాట అంటే నాకు ప్రాణం అండి, అందుకే ఆ పాటలో లీనమైపోయాను. ట్రూ లవ్ ఉందా? ట్రూ లవ్ కావాలి. ఇప్పుడు అడిగారేంటి మిస్? ఉందా లేదా? ఉందండి. అయితే మాత్రం ఇది పబ్లిక్ ప్లేస్, కస్టమర్స్ వస్తూ పోతూ ఉంటారు. ఈ టైంలో ట్రూ లవ్వా? మీరు చిలిపివారండి. ఇప్పుడు మీరు ఇస్తారా లేదా? ఇస్తానండి. మెట్టు మెట్టుగా పెరిగి లాస్ట్ లో ట్రూ లవ్ లో ఫినిష్ అయితేనే అందం. ఆ సుఖమే వేరు. ఏ మిస్టర్, మైండ్ యువర్ టాంగ్. రండమ్మా. ఎప్పుడొచ్చారే? రోజుకో కొత్త మనిషిని పెడతావేంటి? మర్యాద తెలియకుండా మాట్లాడుతున్నారు. మీ ఓనర్ మాత్రం తక్కువ, నన్ను ట్రూ లవ్ కావాలని అడుగుతున్నారు. సార్, ఈవిడ మా ఓనర్ కాదు, కస్టమర్. మేడం, వీరు కస్టమరే. సారీ, ట్రూ లవ్ ఉందా? అమ్మా, మీరు అడిగిన ఇదే క్యాసెట్ వారు అడిగారు. మన కుట్లో లేక పక్క కుట్లో అడిగి పట్టుకొచ్చాను. ఇంకోటి తీసురా.
ఇది ఒక్కటే ఉందండి. అయితే అది నాకు ఇవ్వు. అదలా ఇచ్చేస్తావా? ఈ కొట్టు ఆరంభించిన దగ్గర నుంచి నేనే రెగ్యులర్ కస్టమర్ని, నాకే ఇవ్వు. నేనే ముందడిగాను, నాకివ్వు. అయ్యో, ఈ క్యాసెట్ నేనే ముందు చూస్తాను. నేను ఈ పిక్చర్ చూసి కథ చెప్పనా? నో, ఈ క్యాసెట్ నేనే తీసుకుపోతాను. కుదరదు. ఏయ్, ఆ క్యాసెట్ నాకు ఇవ్వు. ఏ మిస్టర్, ఆ క్యాసెట్ ఆవిడకిస్తే నువ్వు మటాష్ అయిపోతావు. ఈ క్యాసెట్ నాకు ఇవ్వనట్టయితే కొట్టే స్మాష్ చేస్తాను. ఈ క్యాసెట్ నాకే. 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 నాకే కాదు, నాకే. నాకే అంటుంటే. దీనికోసం మీరిద్దరూ పోట్లాడుతుంటే ఎవడో వచ్చి ఎగరేసుకుపోయాడు. కదా నీ బర్త్డేకి మా గురువు గారు గిఫ్ట్ ఇస్తున్నారు, తీసుకోమా. నీ బర్త్డేకి నా ప్రేమ కానుక ఇది నువ్వందరి సమక్షంలోనూ వేసుకోవాలి. ఎగిరి పడక పద్మ, నీ బర్త్డేకి కూడా ఇలాంటి ప్రజెంటే తెచ్చిస్తాను. ఏం కూసావురా? అరే గురుగారి కొట్టారు, గురుగారి కొట్టారు, గురుగారి కొట్టారు. పద్మ, ఇది క్లాస్ రూమ్ అనుకున్నావా లేక మీ ఇల్లు అనుకున్నావా? మేడం, అదే కోసం ఇద్దరు పోతలు అడగండి. ఓ నిమిషం ఎలా రామ్మా. ఎందుకమ్మా ప్రదీప్ని కొట్టావు? సార్, శశి దగ్గర అసభ్యంగా బిహేవ్ చేశాడు. పద్మ, రాజకీయ నాయకులతో పేచీ పడ్డం నాకు ఇష్టం లేదు. నువ్విచ్చే కంప్లైంట్ తీసుకుని వాడి మీద యాక్షన్ తీసుకోవడం కష్టమేం కాదు. ఇప్పుడు నేను యాక్షన్ తీసుకుంటే ప్రదీప్ అన్నగారు, మంత్రి నాగరాజు నా మీద యాక్షన్ తీసుకుంటారు. నేను పిల్లలు గలవాణ్ణమ్మా. అలా కాలేజ్లో మంత్రి గారు తమ్ముడు నీతో గొడవ పడి ఉంటాడు, నువ్వు కంప్లైంట్ ఇచ్చుంటావు. వాడి మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు నీకు నచ్చ చెప్పుంటారు. ఇదేగా జరిగింది? అవును, క్లాస్ లో వాడు నన్ను కొట్టడానికి వచ్చాడు, కానీ నేనే వాడిని కొట్టాను. పద్మ, తప్పు చేసిన వాడిని మీ కాలేజీ వాళ్ళు శిక్షించలా, అందుకని నువ్వు శిక్షించావు. కానీ దెబ్బతిన్నవాడు కష్టపడతాడు, దెబ్బతీయటానికి ప్రయత్నిస్తాడు. దానికి నువ్వు భయపడకూడదు. నువ్వు జైలర్ జగన్నాథ్ కూతురువి కాదు, కొడుకువి. ఓకే? నా టికెట్ తీసుకోండి. నా టికెట్ తీసుకోండి. నా టికెట్ తీసుకోండి. ఇద్దరు టికెట్లు కల్పించాను. వెళ్ళండి. నా టికెట్ అదిగో. ఇదిగో. లేడీస్ అండ్ జెంట్లమెన్, ఈ ఫంక్షన్ లో ఓ కొత్త ధర ఉంది. ఇందులో ఒకరు పాడితే దానికి అనుగుణ్యంగా ఎవరైనా ఆడొచ్చు. ఇందులో పాడేవాడిని మాత్రం సెలెక్ట్ చేయడానికి వస్తున్నారు. ఇదిగో. ఇప్పుడు ఈ కుర్రవాడు తీసుకొచ్చి మైకుని ఎవరికి అందిస్తాడో వారు ఈనాటి కార్యక్రమంలో పాడతారు. నేనా? నేనా? ఈ రాకుమారుడు పాట పాడాలంటే అదిగో ఆ మయూరి డాన్స్ చేయాలి. నేనా? ఎస్ యూ. కమ్ ఆన్. ఒక పాట వెలిసింది, శృతిలోన చేరింది, అది ఆలకించి తాళం వెయ్యి మైనా. ఒక పాట వెలిసింది, శృతిలోన చేరింది, అది ఆలకించి తాళం వెయ్యి మైనా. చలిగాలి వీచింది,
తొలి పూచింది ఇక పల్లవించే పూలరెమ్మ నేనే ఇది సరాగమే సుమపరాగమే ఈ స్వరాలతో సుఖాలలో విలాసమే ఒక పాట వెలిసింది శృతిలోన చేరింది అది ఆలకించి తాళం వేయమైనా మాటలూరించని నీ మనసు మురిపించని ఆటల పాటల ఊరిస్తాయి వేళ అల్లరి ఇక మజాలలే నా స్వరాలతో సవాలుగా నటించవా ఒక పాట వెలిసింది శృతిలోన చేరింది అది ఆలకించి తాళం వేయమైనా పండించవా స్వరమాల పలికించవా మల్లెల పువ్వుల మహారాణి నీ బంట మన్మధుడెక్కిన బాణాలే నీ బంట నన్ను భరించవా ఇక తరించవా నా వరాలకే నివాడిగా ఫలించవా ఒక పాట వెలిసింది శృతిలోన చేరింది అది ఆలకించి తాళం వెయ్యమైనా చలిగాలి వీచింది తొలి పువ్వు పూచింది ఇక పల్లవించే పూలరెమ్మన్నేది ఇది సరాగమే సుమపరాగమే ఈ స్వరాలలో సుఖాలలో విలాసమే ఒక పాట వెలిసింది శృతిలోన చేరింది లరరబ్బరబ్బ శబబ్బబ్బర్రబబ్బా మీకు ఒక ముఖ్యమైన వర్క్ ఇస్తున్నా ఫస్ట్ సీ దిస్ ఫోటోస్ ఈ ముగ్గురు మనుషులు కలిసి రౌడీయిజంతో సిటీ అంతా బీభత్సం చేస్తున్నారు వీళ్ళు ఏదో ఒక ఏరియాకి సడన్ గా వస్తారు ఈ రక్త పిపాసుల్ని చూసి ప్రజలందరూ జీప్లో పెట్టరా జీపులో పెట్టావు ఏమిటయ్యా అన్యాయం ఇది అడిగేవాడే లేడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు సార్ పట్టుకోలే ఫస్ట్ దేర్ ఇస్ నో కంప్లైంట్ ఆ ఏరియా ప్రజలు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికే భయపడుతున్నారు ఏ పోలీస్ అయినా పోతే వాళ్ళు చాలా మంచి వాళ్ళండి మీరు పొండి అంటున్నారు బట్ వన్ థింగ్ ఆ ప్రాంతం ప్రజలు చాలా భయపడున్నారు సార్ ఆ ముగ్గురిని కంప్లైంట్ లేకుండా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే జనానికి ధైర్యం వస్తుంది అప్పుడే వాళ్ళు ధైర్యంగా వచ్చి సాక్ష్యం ఇస్తారు వాళ్ళని పట్టుకోవడానికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి విజయ్ అందుకే నిన్ను పిలిచాను ఈ కేసు నువ్వే టేకప్ చేయాలి
ఇన్స్పెక్టర్ ఆలిసిపోయినట్టున్నారే పాన్ పరాకు వేసుకుంటారా? బాగుంటుంది. పెట్టండి, వేసుకోండి సార్. రాష్ట్రంలో దారుణమైన హత్యలు, దోపిడీలు చేసిన 3 సంఘ విద్రోహుల్ని ఈ రోజు సిఐడి ఇన్స్పెక్టర్ విజయ్ ఖైదు చేశారు. కొందరు ప్రముఖ రాజకీయ నాయకులతో ఆ 3కి సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. డాక్టర్, ఏమైంది మా డాడీకి? షుగర్ ప్రాబ్లమే. ఆయన ఇప్పుడు డైట్ కంట్రోల్లో లేరనుకుంటాను. నువ్వే చూసుకోవాలి. డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? చూసిపోదామని వచ్చారమ్మా. అబద్ధం ఆడకండి. నాకు తెలియకుండా తీపి కారం తింటున్నారు కదా? చెప్పండి. శారదమ్మా, నీకు తెలియకుండా ఇంట్లో ఎవరు ఏం తినడానికి వీలు పడదు. నిజం చెప్పు. చూడు తల్లి, రోజు ఈ పచ్చింకూడు తిని తిని మీ నాన్నగారి జిహ్వ చచ్చిపోయింది కదా. పాపం ఆయన ఎప్పుడైనా పాయసం పెట్టమని అడుగుతారు. నేను అప్పుడప్పుడు నాన్సెన్స్. డాడీ తీపి తినకూడదని నీకు తెలీదా? పద్మా, శారదమ్మ తప్పేం లేదు తల్లి. నేను మీతో ఏం మాట్లాడాలా, ఏం అడగలా. ఆవిడ అడిగితే మీ సంజాషం ఎందుకు? మా నాన్నకి ఏదైనా అయితే? కాదమ్మా, నేను కుంటి సాకులు చెప్పకు. కొంచెమైనా నీకు అక్కడ లేదుందా? ఎంతైనా నువ్వు పని మనిషివేగా. అయ్యా, ఏమిటయ్యా పిల్ల మీద చేసుకున్నారు? అది ఇప్పుడు ఏమందని? మీకు జబ్బు చేసిందంటే పాప అల్లాడిపోతుంది. నేను తప్పు చేశాను, తిట్లు తిన్నాను. నన్ను పై మనిషి అంటూ ఒక తప్ప. నా మాట వినండి. ఇలా పద్మ నేర్పించారంటే నేను భరించలేను. ఎప్పుడో నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. పద్మ, నీ మీద ఎప్పుడు నేను చేయి చేసుకోలేదు. కానీ ఇవాళ మమతలు అనేక విధాలుగా ఉంటాయి. శారదమ్మ విషయంలో మాత్రం అది అనిర్వచనీయమైంది. శారదమ్మ,
ఒకడిని చంపటం వల్ల ఖైదీగా జైలుకొచ్చింది. ఆవిడెవరిని చంపిందో నీకు తెలుసా అమ్మా? కట్నం తేలేదన్న నెపంతో తన చెల్లెల్ని చంపిన ఒక సంఘ విద్రోహిని. ఖైదీగా వచ్చిన ఆవిడ 14 ఏళ్ళు శిక్ష అనుభవించాక ఈ జైల్లోంచి వెళ్ళిపోవాల్సిందే. చంటిబిడ్డగా ఉన్న నిన్ను సాకటం కోసమే ఈ ఇంట్లో పని మనిషిగా చేరింది. పని మనిషిగా వచ్చినా నీకు తల్లి లేని లోటు తీర్చిన దేవతమ్మ ఆవిడ. మన కోసమే బ్రతుకుతున్న ఆ ఉత్తమురాల్ని నువ్వు బాధ పెట్టావన్న కోపంతో నిన్ను కొట్టాను. ఐఎమ్ సారీ. ఏమ్మా? హాయ్ పద్మ. హాయ్ ప్రదీప్. ఇప్పుడు నేను మీకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నానో తెలుసా? నువ్వేమిచ్చినా నాకు సంతోషం. మీరు గట్టిగా కళ్ళు మూసుకోవాలి. ఎందుకు? ముందు మూసుకోండి. నువ్వు పుట్టడమే వేస్ట్, దానికి తోడు బర్త్డే సెలబ్రేషన్ ఒకట. పోరా. మీ అన్న మంత్రి, ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పూల దండలు వేస్తున్నారు. నువ్వు మంత్రి గారి తమ్ముడివి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పుల దండలు వేస్తున్నారు. తంతావేంట్రా? ఒక్క నిమిషం, ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పడం మర్చాను. రేపు మన కాలేజీ చిలకలు పిక్నిక్ వెళుతున్నాయి. మనం రౌడీలను అక్కడికి పంపి ఆ పద్మని ఇక్కడికి ఈడ్చుకురామని చెబితే గొప్ప ఐడియా. దాని జాతకం మనం ఇక్కడే చూడొచ్చు బ్రదర్. అక్కడ చూడండి, ఒక లూస్ పడుకున్నాడు. వాడి భర్త భర్త.
ఇదొక్కటి చాలు. ఇది తాగేసి కొంచెం కిక్కెక్కిన వెంటనే ఇంకేమైనా కావాలని అడగకూడదు. సార్, నోరు విరక్క అరబ్బుంది. నీకేం కావాలి? ఐస్ క్రీమ్ తిందామే. ఏం కావాలి మేడం? చెప్పవే నీకేం కావాలో. నాకేం వద్దు. ఏమిటి నీకు ఆకలిస్తుందన్నావుగా? నాకు ఇప్పుడు ఆకలేదు. వద్దంటే ఊరుకోవే. అందరికీ కాఫీలే. ఏ పద్మ, ఏమైంది నీకు? ఇప్పుడు అర్థమైందిలే అమ్మగారికి ఎందుకు ఆకలేదు. ఏ దానికి ఇష్టమైంది మరెవరో వచ్చి తింటున్నారు. ఆర్డర్ ఇస్తే మళ్ళీ ఇంకోటి తెచ్చి పెడతారు. ఇవన్నీ ఆర్డర్ ఇస్తే దొరికేవు కదే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఇవాళ చక్కటి కాలక్షేపం ఉంటుంది. హలో హలో, మీతో ఒక ఆయన మాట్లాడుతున్నారే, వారు మీ హస్బెండా? నో. ఓహో, త్వరలో మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారేమిటి? లాస్ట్ క్వశ్చన్, ఆయన మీ లవరా? ఏమిటి మీరు? ఆయన మా పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ? అన్నయ్య, ఈ సంగతి ముందే చెప్పచ్చుగా అమ్మా. నేను వస్తాను. చాలా థ్యాంక్స్. ఒక్క నిమిషం, మీరెవరో చెప్పలేదే. అన్నయ్య గురించి ఎందుకు అడిగారు? అదే ఊరికనే, నో రీజన్. బాయ్. నాకు ఇప్పుడు టిఫిన్ కావాలి. ఆకలి లేదన్నావుగా? అప్పుడు అన్నాను, ఇప్పుడు వేస్తుంది. లుక్, తమాషాకో లిమిట్ ఉంది. నా చెల్లెల దగ్గర అసభ్యంగా నడుచుకున్నందుకు నిన్నిక్కడే నేను అవమానపరచగలను. కానీ నీకు నాకు వ్యత్యాసం లేకుండా పోతుంది. సభ్యత అంటే ఏమిటో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగు, చెప్తారు. లుక్, తమాషాకో లిమిట్ ఉంది. నా చెల్లెల దగ్గర అసభ్యంగా నడుచుకున్నందుకు నిన్నిక్కడే నేను అవమానపరచగలను. కానీ నీకు నాకు వ్యత్యాసం లేకుండా పోతుంది. సభ్యత అంటే ఏమిటో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగు, చెప్తారు. నేను పద్మ ఫ్రెండ్ని. తెలుసు, చెప్పండి, ఏంటి విషయం? పద్మ ఆ రోజు మీ చెల్లెల్ని అవమానించాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. వేళాకోళానికైనా మరొక పిల్ల మీతో చనువుగా ఉంటే తను చూడలేదు. తను మిమ్మల్ని ప్రేమిస్తోంది. దాని మనసులో మీరే ఉన్నారు. నేను ఇక్కడికి రావడానికి కారణం పద్మ ప్రేమిస్తోందని చెప్పడానికి కాదు. తనని మీరు అపార్థం చేసుకోవడం వల్ల తను బాగా అప్సెట్ అయింది. ఇవాళ కాలేజీకి కూడా రాలేదు. దీనికంతా కారణం మీరేం చెప్పడానికి వచ్చా. తుళ్ళింది దుడుకు దుడుకు వయసు, ఎందుకు పొంగింది గడుసు గడుసు మనసు, ఊసులాడే కొంటె చూపులే, ఉరకలేసి పడుచు గుండెలే, చిందులేసనే ఎన్నో కలలే. ఏమిటో తుళ్ళింది దుడుకు దుడుకు వయసు, ఎందుకు పొంగింది గడుసు గడుసు మనసు.
కనులలో కదిలనే కవితలే తరగని తపనలే వలపులే చిలికిలే కలిపేనే చల్లగాలులే నిన్ను నన్ను నిలిపే బంగారు ఆశలే నీలో నన్ను సాగాలి నూరేళ్ళు ఈ బంధనం నేను ప్రతిక్షణం నీకే సొంతం ఏమిటో తుళ్ళింది తుడుకు తుడుకు వయసు ఎందుకో పొంగింది గడుసు గడుసు మనసు చెరిసగం మధువులే చిందినే అనుదినం పరవశం చెదరేగే వింత ఊహలే నాలో నీలో కురిపించే తేనె జల్లులే మదిలో మదిలో నీలోన నా నీడని చూడని రాగబంధమే ఒక ముడిపడని ఏమిటో తుళ్ళింది దుడుకు దుడుకు వయసు ఎందుకో పొంగింది గడుసు గడుసు మనసు పూసులాడి కొంటె చూపులే ఉరకలేసి పడుచు గుండెలే చిందులేసనే ఎన్నో కలలే ఏమిటో తుళ్ళింది దుడుకు దుడుకు వయసు ఎందుకో పొంగింది గడుసు గడుసు మనసు ఎవరు వస్తుంటుంది? లేవండి, వెళ్ళాడు. రండి. నమస్తే సార్. తీరా ఇదా సార్? అది తీరా చిప్స్ తీసుకోండి సార్. ఇది కావాలా? తాగండి సార్. ఎవరు నీకు ఇచ్చింది? అది అది ఎవరికి తెలుసు? చెప్పరా, ఎవరిచ్చారు? చెప్తాను. సబ్ చేయలేదు. ఏమయ్యా, వాళ్ళు నాకు ఎసరు పెట్టారయ్యా, నాకు ద్రోహం చేశారు. ఇలా చూడు, ఆయన వచ్చి అడిగితే నువ్వే ఇచ్చిందని చెప్పు. చక్కగా ఉందే కదా, అది మీరిచ్చి ఇప్పుడు నన్ను బలేపమంటారు ఏమిటి సార్? ఈ గండంలోంచి కాపాడవయ్యా. ఏమిటి సార్, ప్రతిసారి మీరు తప్పు చేసి నావే తోస్తారంటే? ఆయన చెండ చేస్తాడని మీకు తెలుసు కదా. మిస్టర్ నారాయణ, మిమ్మల్ని మీరేమన్నా గవర్నమెంట్ సర్వెంటా లేక ఖైదీల సర్వెంటా? సార్, వాళ్ళని బెదిరిస్తున్నారు సార్. ఈ డ్రెస్ వేసిన మాట అంటారు, సిగ్గులేదు? సార్, రిలీజ్ అయ్యాక ఇంటికి వచ్చి చావబోతారు సార్. ఏ గవర్నమెంట్ మారినా వీళ్ళు మారరు సార్. వచ్చే గవర్నమెంట్ ని వీళ్ళే మార్చేస్తారు సార్. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇక పైన వాళ్ళు ఏమైనా అడిగితే నాతో వచ్చి చెప్పండి. వాళ్ళకి మీరే కొనిస్తారా? చూసారా, ఆయన ఒక జెంట్ల్మెన్. ఖైదీలకి వద్దు, మీరే తాగనని ఇస్తున్నారు సార్. నీకు చెప్పాను కదే. వాంచండి త్వరగా. ఫ్రెండ్స్, మంత్రి నాగరాజు గారి తమ్ముడు ప్రదీప్ కు
అంటే నాకు జైలర్ జగన్నాథ్ గారి అమ్మాయి పద్మకి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. వాట్? మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. భజంత్రీలు భజంత్రీలు. ఎక్స్క్యూజ్ మీ, నేను పద్మను మీట్ అవ్వాలి. ఎక్కడుంటారు? క్యాంటీన్ లో ఉంటారు. థ్యాంక్ యూ. అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. మ్యారేజ్ క్యాంటీన్ లో, బర్త్డే క్లాస్ రూమ్ లో. ఓకేనా? ఏమిటి ఇక్కడ గొడవ? ఎవరు మీరు? ఐఎమ్ విజయ్, సిఐడి ఇన్స్పెక్టర్. మీ పర్మిషన్ తో ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. వాట్స్ ద రీజన్? నా మెళ్ళ బలవంతంగా తాళి కట్టిపోయాడు మేడం. యు టేక్ హిమ్. రారా, నేనెవరో నీకు తెలియదు. పద్దరా. ఇప్పుడు నీకేం పనయ్యా? ఏం లేదండి. ఆయన దగ్గర 2 రూపాయలు తీసుకుని సెలవునికి పోయి గొరించుకురా. అయ్యా అది కాదండి. మాట్లాడకయ్యా. మా తమ్ముడిని ఏ కుక్క వచ్చి పట్టుకుపోయింది? మీకు సిగ్గు శరం లేదు? బొమ్మలా నిల్చున్నారే. సార్ ఆఫీసర్ గారు వచ్చారు. నాకు తెలుసయ్యా, నేను గుడ్డోనా? చెప్పొచ్చాడు. రావయ్యా రా. ఊళ్ళో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరంటయ్యా. ప్రమోషన్ కావాలంటే మాత్రం మంత్రి గారి దగ్గర పరిగెత్తుకొస్తారు. గవర్నమెంటే మీకు జీతాలు ఇవ్వడాలా. నేను అప్పుడప్పుడు సంథింగ్ కొడుతున్నా తెలుసుగా. మా పనులు కొంచెం చేయండి. ఏం జరిగిందో చెప్తే ఆడించేస్తావు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నా తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకుపోయాడు. చెప్పాను, ఏం చేస్తావయ్యా? ఆ దరిద్రం ఇవ్వు. టెలిఫోన్ ఇవ్వయ్యా. ఎవరితో మాట్లాడుతూ మాట్లాడు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, వీరు మంత్రి గారి తమ్ముడని మీరు చెప్తే నాకు తెలిసింది సార్. ఓకే సార్. సారీ సార్, ఈయన తీసుకుని వెంటనే మంత్రి గారికి వచ్చేస్తాను సార్. ఏంటి ప్రదీప్ సార్, మీరు మంత్రి గారి తమ్ముడు నాకు ముందే చెప్పొచ్చుగా? ఏమయ్యా, ఈయన మంత్రి గారి తమ్ముడు నాకు ముందే చెప్పొచ్చుగా? సారీ సార్. సార్ రండి సార్. సార్, ఈ హాట్ డ్రింక్స్ ఏమైనా పుచ్చుకుంటారా? స్కాచ్ ఉంది సార్, నాకు తెలిసిన స్థలంలో ఉంది సార్. రండి సార్. విజయ్, నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన విషయం ఎవరితోటి చెప్పకండి. మీరు మనసులో ఉంచుకోండి. సార్, ఈ ప్లేస్ మీకు నచ్చిందా? పోలీస్ స్టేషన్ కంటే ఇదే బెటర్. సార్, మీకు స్కాచ్ కావాలని చెప్పారుగా? విజయ్, ఇదే స్కాచ్. ఎరా, మీ అన్నయ్య మంత్రి అయితే ఈ ఊరంతా నీకు భయపడాలా? 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 నేను నిన్ను కొట్టింది ఎవ్వరితోనూ చెప్పుకో, మనసులోనే ఉంచుకో. కాలేజీలో ఏం జరిగిందని రేపు కోర్టులో అడిగితే ఏం చెప్తారా? సార్, కాలేజ్ క్యాంటీన్ లో నాకు బలవంతంగా తాళి కట్టాలని ప్రయత్నించాడు. ఈ కేసులో ఇరుపక్షాల సాక్ష్యాలు పరిశీలించి చూస్తే వాది ఉద్దేశపూర్వకంగా ప్రతివాది మీద కేసు పెట్టినట్లుగా నిరూపించబడింది. నేరం ఆరోపింపబడిన విద్యార్థి ప్రదీప్ సంఘటన జరిగిన రోజు కాలేజీకి రాలేదు. అతను ఆ రోజు కాలేజీకి లీవ్ లెటర్ ఇచ్చాడనటానికి కావలసిన ఆధారాలు దొరికినాయి. వాది తరఫున సంఘటన జరిగినట్లు సరైన సాక్ష్యాలు లేనందువల్ల కోర్టు పద్మ పెట్టిన కేసును కొట్టేస్తోంది. వాది ప్రతివాదులిద్దరూ లా కాలేజీ విద్యార్థులైన కారణం వల్ల ఇటువంటి విషయాల్లో కల్పించుకోకూడదని కఠినంగా హెచ్చరిస్తూ ఈ న్యాయస్థానం తీర్పిస్తోంది. జరిగిన దానికి ఊరికే బాధపడి లాభం లేదు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. మంచివాడిని నేరస్తుని చెయ్యొచ్చు, హంతకుణ్ణి ఉత్తముణ్ణి చెయ్యొచ్చు. ఎందరో దొంగలు బయట దొరబాబుల్లా తిరుగుతున్నారు. చట్టం వాళ్ళని ఏమీ చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం క్షమించడు. నేను దాన్ని వదిలిపెట్టాను. ఆ రోజు శిక్ష లేకుండా మీరు నన్ను కాపాడారు. 10 మందిలో నాకు జరిగిన అవమానానికి పరిహారంగా నేను దాన్ని పెళ్లి చేసుకోవాలి. రే, నేను నీ దగ్గర లంచం తీసుకోకుండా లా చదివించాను. నువ్వేంట్రా అంటే లక్ష్యమే లేకుండా దాని వెనకాల రౌండ్లు కొడుతున్నావు. ఇప్పుడు తొందరే ఉందిరా పెళ్లికి. ఇంకా జీవితంలో అనుభవించాల్సినవి ఎన్నో ఉన్నాయి. దాని శరీరం అనుభవించడం కోసమైనా దాని మెళ్ళో నేను తాళి కట్టాలి. ఇది మంచి లక్ష్యమే,
తప్పకుండా నువ్వు తాళి కట్టాల్సిందే. అడ్డమైన వాళ్ళు తాళి కట్టాలని అల్లాడుతున్నారు. దీనికి ఎవరు కారణం? మీరే. ఒక పెళ్లి కొడుకును ముందే చూసి పద్మముడు వీడేనని నిర్ణయించుంటే. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జైలర్ కూతురిని నీ భార్యగా ఇంటికి నేను తీసుకొస్తా. కొన్నాళ్ళు కాపురం చేసి వదిలేయి. పద్మ, నీ మనసును అర్థం చేసుకునే భర్త నీకు రావాలి. తొందరపడి నేను ఏదో సంబంధం చూస్తే నా లైఫ్ మా నాన్న స్పాయిల్ చేశాడని నువ్వు బాధపడతావు కదా. నా పెళ్లికంత తొందరే ఉంది నాన్న. జగన్నాథ్ స్పీకింగ్. ఎస్ సార్. ఇచ్చేవాడు రమ్మంటే తెచ్చుకునేవాడికి తెలివి ఉండదు. పెట్టి వదిలేసి సంచి తీసుకెళ్ళావా? సార్ ఏమిటయ్యా? వారు ఎవరు? రండి 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 రండి. నమస్కారం జైలర్ జగన్నాథ్ గారు. నమస్కారం. నేను మీకు జ్ఞాపకం ఉన్నాననుకుంటాను. మిమ్మల్ని మర్చిపోగలనా? నేను మర్చిపోతానయ్యా. నీ మొహం చూస్తేనే జగన్నాథం అని జ్ఞాపకం వస్తుంది. నేను అలాంటి టైపు, అందుకే అడిగా. అది ఏంటి? ఓహో, రై అయ్యగారు ఏదో చెప్పాలనుకున్నారు. మిమ్మల్ని చూడగానే ఆపేశారు. పొండ్రా. ఆ నస ఒకటి డింగ్ డింగ్ అంటూ తీసుకుపోండ్రా. ఇలా చూడు, నేను తిన్నగా పాయింట్కి వచ్చేస్తాను. నేను మంత్రిని, నువ్వు జైలర్వి. నాకు ఇలాంటి తారతమ్యాలు ఏవి ఉండవు. నా తమ్ముడు నీ కూతురు ఒకే కాలేజీలో చదువుతున్నారటగా, తెలుసా నీకు? ఎవరినో ఒకరిని పిలిచి ముహూర్తం పెట్టించు. వాళ్ళిద్దరిని కలిపేద్దాం. ఏంటి ఆలోచన? ఏం లేదు. సినిమా థియేటర్లో బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకున్నవాడివి నువ్వు. నేనే నిన్ను ఒకసారి ఈడ్చుకుపోయి లాకప్లో పెట్టాను. జ్ఞాపకం ఉందా? నువ్వు మర్చిపోయి ఉంటావులే. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఓ తెలుసు. ఒక్క పూట తిండికి గతి లేక పిక్ పాకెట్స్ కొడుతూ బతుకు సాగించిన పచ్చి పోకిరితో. ఏ జగన్నాథ్, నేను పోకిరినే. బ్లాక్ లో టికెట్లు అమ్మినవాడిని. ఇవాళ నా పొజిషన్ ఏంటి? లక్షల ఓట్ల మెజారిటీతో ఉత్తముళ్ళు అయ్యారు. ప్రజలతో పాత కథంతో చెప్పు, నమ్ముతారేమో చూద్దాం. ప్రజలందరూ ఇంటెలిజెంట్, తెలివైన వాళ్ళు. అందుకే నేను మంత్రి అయ్యా. నువ్వెలా గెలిచావో నాకు తెలీదా? మోసం చేసిన ఓట్లు కొన్ని, డబ్బుతో కొన్న ఓట్లు కొన్ని. పర్వాలేదే, మంచి పాయింటే పట్టుకున్నావు. ఏంటి పాతవన్నీ చెప్పి నన్ను బెదిరించాలనా? జైలరు, నీ చేతులతో నీ కూతురి పెళ్లి జరిపించాలని ఆశపడ్డా. నీ మాటలను బట్టి చూస్తే నువ్వు దానికి కర్మ జరిపించేటట్టున్నావు. నీ మంత్రి పదవి 5 సంవత్సరాలేరా? నాకు 30 ఏళ్ల సర్వీస్. నా సర్వీస్ లో నీలాంటి లుచ్చాలను ఎంతమందిని చూసుంటాను. నీ చుక్క మాత్రమేరా తెలుపు. నీ ఒళ్ళంతా విషం. నా దృష్టిలో నువ్వగా ఏంటది? ముఖ్యమైన ఫైలు. చెత్తబొట్ల పారే. సార్, తీసుకో. ఇవాళ నీకు పెళ్లి చూపులమ్మా. నాకు చెప్పకుండా ఏమిటి పనులు? ప్లీజ్ వద్దు, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. పద్మ, నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనేం చేయలేదు. నీకు ఈ సంబంధం నచ్చకపోతే మరో సంబంధం చూద్దాం. నాకు నచ్చింది నీకు నచ్చాలన్న రూదేం లేదుగా. టైం అయింది, డ్రెస్ మార్చుకురా. వాళ్ళు వచ్చినట్టున్నారు. శారదమ్మా, అమ్మాయిని త్వరగా తీసుకురా. అలాగే ఇవ్వమ్మా. నమస్కారం. నమస్కారం. రండి సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. రండి రండమ్మా. రామ్మా. పద్మ, మిస్టర్ సూర్యనారాయణ, జడ్జి గారు. ఈవిడ మిస్సెస్ సూర్యనారాయణ. ఇతనే పెళ్లి కొడుకు, మిస్టర్ విజయ్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. ఏం విజయ్, నచ్చిందా? నచ్చింది. నేను అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. మీ అమ్మాయితో కొంచెం మాట్లాడారట. ఓఎస్, నో అబ్జెక్షన్. పోమ్మా. మీకు పెళ్లి చూపులని చెప్పగానే వచ్చేసారా? ఈ విధంగా మీరు ఎంతమంది పిల్లల్ని చూసారు? అబ్బో, లేదు లేదు, పిల్లవరని అడిగాను. జైలు సూపరింటెండెంట్ కూతురు పద్మ అని చెప్పారు. నిద్ర పట్ల చప్పురు వచ్చేశాను. ఏం పద్మ, నా మీద నీకు నమ్మకం లేదా? అవును, మనం ముహూర్తం ఎప్పుడు పెట్టిద్దాం?
పద్మ లాయర్ కావాలని ఆశపడుతోంది. అంచేత స్టడీస్ పూర్తయిపోయాక లగ్నం పెట్టుకుందాం. ఓఎస్. ఏమ్మా, ఈ పెళ్లి కొడుకు అబ్జెక్షన్ లేదుగా? పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతాను. ఆ జైలర్ కొంచెం ఒళ్ళు బలిసింది, అందుకే నన్ను ఎదిరించాడు. వాడి కూతురు నిన్ను అవమానించింది. వాడిని దెబ్బతీయటానికి సబ్ జైలర్ ద్వారా నేను కొంచెం గోల్మాల్ చేస్తాను. నాకు అర్థం కాలే. కాదురా, అయితే నువ్వు మంత్రి అవుతావు. ఉండు, నువ్వు పని చేయి. నాకు కావాల్సిన ముగ్గురిని, మరో ఇంకా ఇద్దరిని జైల్లోంచి తప్పించేయి. సార్, తలుపు తెరిస్తే చాలు వాళ్ళే పారిపోతారు. ఏంటయ్యో, నేరం జైలర్ జగన్నాథ్ మీద తోసేద్దాం. సార్, నా సంగతి నీ పని నేను చూస్తాను. వాడుండగా నీకు ప్రమోషన్ రాదు. ఒక ప్రభుత్వాధికారి అక్రమాలు పెద్ద అక్షరాలు పేపర్లో వేస్తారు. ఓకే? చాలా బాగుంది సార్. చూస్తూ ఉండు, పోను పోను ఇంకా బాగుంటుంది. ముందు వాడి ఉద్యోగం ఊడాలి. ఆ తర్వాత నన్ను అవమానించిన వాడు, వాడి కూతురు ఊరు వదిలిపోవాలి. ఇట్లు తక్కువ ఆపలేని చంపేంట్రా. పద్మా, శారదమ్మా, శారదమ్మా, పద్మా, 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 పద్మా,
పద్మా పద్మా హలో. నమస్తే. మీ ఫాదర్ చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎవరు మాట్లాడేది? మీరు చదువుకున్నవారు అయినా నేను చెప్పేది వినండి. మీ ఫాదర్ని చంపిన వాళ్ళని చూసే ఉంటారు. ఎవరు మాట్లాడేది? నేను చెప్పేది మీరు వినండి. మీ ఫాదర్ను చంపిన వాళ్ళు సామాన్యులు కారు. హూ ఇస్ దట్? మీ ఫాదర్ను చంపిన హంతకుల వల్ల పాడైపోయాను. హలో హలో. అంతా గందరగోళంగా ఉంది. మొదటిసారి అవకతవకగా చేసి వచ్చాం. అంతా తొందర. ఇంతవరకు ఏ పిల్లను తాకినా చెరచకుండా వచ్చామా? మనకు ఆపదలు ఎదురైతే అందరినీ చంపేసి వస్తాం. ఈవేళ ఆ పిల్లను వదిలేసి వచ్చామే. ఇప్పుడు ఏం చేయాలంటావు? ఆ పిల్లను కూడా చంపేద్దాం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీ నాన్నని చంపిన వాళ్ళని కనిపెట్టాలి, వాళ్ళని శిక్షించాలి. పద్మ, ఆ హత్య జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? రూమ్ లో ఉన్నా, కానీ నన్ను కాపాడాలని శారదమ్మ తలుపు మూసింది. ఏ, నువ్వు తలుపు ఎరగొట్టు వచ్చుండొచ్చుగా? వచ్చుండొచ్చు, కానీ నా ఒంటి మీద బట్టలు, నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ హంతకుల్ని నువ్వు చూసావు కదా? చూశాను. నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా? పడతాను. స్టార్ట్. వీడా? కాదు. నెక్స్ట్. కాదు. 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 కాదా? కాదు. సరిగ్గా చూడు. నీ సాక్ష్యం మీద ఈ కేసు ఆధారపడింది. కాదా? కాదు. ఎక్స్క్యూజ్ మీ, నాతోరా. పద్మ, హత్య జరిగిన రోజు ఈ 5గురే జైల్లోంచి తప్పించుకున్నారు. నా ఉద్దేశంలో వీళ్ళే మీ నాన్నను చంపుంటారు. అది మీ ఊహ మాత్రమే. అప్పుడు ఎవరు చంపుంటారు? తెలీదు. చూశానన్నావుగా? నేను చూసిన 5గురిలో హంతకుడు లేనే లేడు. పద్మ, నీకు ఆపదొస్తుందని జంకుతున్నట్టున్నావు. వాళ్ళ వల్ల నీకు ఎలాంటి ఆపద రాదు. భయపడకుండా చెప్పు. పద్మ, నేరస్తులు తెలిసినా చెప్పకపోవడం చట్ట ప్రకారం నేరం. మీకు సాక్ష్యం కావాలన్న కారణంతో ఊరికే బెదిరించకండి. నేను వెళ్ళచ్చా? దెబ్బతిన్నవాడు కట్టకడతాడు, దెబ్బతీయటానికి ప్రయత్నిస్తాడు. దానికి నువ్వు భయపడకూడదు. నువ్వు జైలర్ జగన్నాథ్ కూతురువి కాదు, కొడుకువి. ఓకే? పద్మ, విజయ్ సందేహపడుతున్నట్టుగా వీళ్ళే మీ ఫాదర్ని చంపుండాలి. హంతకులెవరో నాకు తెలుసు. ఆ మాట ఎందుకు చెప్పలా? చెప్పినా చట్టం వాళ్ళని శిక్షించదు. మరెలా? నేనే వాళ్ళని. ఏమిటి? ఏం లేదు. ఏమి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుతున్నావా? అవసరం లేదు. ఇప్పుడే నేను జడ్జ్ అయ్యాను. పద్మా. మేడం,
క్వార్టర్స్ ఖాళీ చేయమని ఆర్డర్ వచ్చింది. పద్మా పద్మా రాపోదాం రా. రావే. మన డిపార్ట్మెంట్లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ని కోల్పోయాం. హంతకులు ఎవరో కనిపెట్టాలి, శిక్ష అనుభవించేట్టు చేయాలి. అదే చనిపోయిన జైలర్కి మనం ఘటించే అంజలి. మిస్టర్ నారాయణ, ఆ సమయంలో మీరు సబ్ జైలర్గా ఉన్నారు, డ్యూటీలో ఉన్నారు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చి జైలర్ అయ్యారు. మిస్టర్ విజయ్, హంతకులందరినీ సజీవంగా పట్టుకోవాలి. ఇన్వెస్టిగేషన్లో ఏదైనా క్లూ దొరికిందా? సార్, ఆ హత్య చూసిన ఒకే సాక్షి చనిపోయిన జైలర్ కూతురు పద్మే సార్. కానీ ఆమె ఎవరిని గుర్తించలేకపోయింది సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేది వీరే సార్. వాళ్ళు తప్పించుకోవడానికి హెల్ప్ చేసింది మన డిపార్ట్మెంట్ వాళ్ళే సార్. ఆ ద్రోహుల్ని త్వరలోనే కనిపెడతా సార్. ఏమయ్యా నారాయణ, ఆ జైలర్ని ఊళ్ళోంచి తరిమేండయ్యా అంటే మన బడుద్దాలి వాడిని లోకం నుంచే పంపించేశారే. సరే, తప్పో రైటో చేశారు. వాడి కూతురు కూడా చంపుండొచ్చు కదా, ఆ పిల్లను వదిలేశారే. ఆ జైలర్ హత్య చూసిన సాక్షి ఆ పద్మ ఒక్కటే. తప్పించుకుపోయిన ఆ ముగ్గురిని గుర్తుపడితే మన పీకల మీదకి వస్తుంది. బాబు, ఆ పిల్ల హత్య చేసిన ముగ్గురిని గుర్తుపట్టలేదు కదా. ఇవాళ గుర్తుపట్టలేదయ్యా, రేపు గుర్తుపట్టదని గ్యారంటీ ఏమిటయ్యా? నువ్వే ఆ హత్య కారణం నీ మీదే చెప్తే. సార్, అది మరి ఏది? మీరు చెప్పడం వల్లనే కదా సార్ నేను ఆ ముగ్గురిని వదిలిపెట్టాను. ఓయ్, ఇది కోర్టులో చెప్పి ఆడవకయ్యా. ప్రమోషన్ రాగా నీ బుద్ధి చూపించుకున్నావే. సార్, ఇది మీరు వేసిన ముష్టి సార్. నువ్వు గౌరవమైన ఆఫీసర్వే, యూనిఫామ్ లో ఉన్నావు. ముష్టికి ఇచ్చి అనుకో, చేయించవయ్యా. అలాగే సార్. తమ్ముడు, ఇందులో మనం ఇరుక్కోకూడదు. చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలి. సరైన యాక్షన్ తీసుకోవాలి. నువ్వురా. ఏయ్, నువ్వు జైలు పోవయ్యా. సార్, డ్యూటీకి పొమ్మన్నానయ్యా. గ్లాస్ ఇంట్లో పెట్టేసి పో. పద్మకి ఎలా ఉంది? ఇంకా నార్మల్కి రాలేదు. మీకు పద్మ ఎన్నేళ్లుగా తెలుసు? చిన్న వయసు నుంచే తెలుసు. అయితే మీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఉమ్, ఏమ్మా, వాళ్ళ నాన్నను ఎవరు చంపారో చెప్పిందా? ఆ ఒక్క విషయం మాత్రం నాతో చెప్పలేదు. ఏ? తెలీదు. పద్మ పరిస్థితి జాలిపడేట్టుగా ఉంది. ఎంత జాలీగా ఉండేది. తను పాత పద్మగా మారాలి. అలా మళ్ళీ మార్చడానికి మీరే సమర్థులు. ఒంటరితనమే తను పడుతున్న బాధకి కారణం అనుకుంటాను. దాంతో మాట్లాడండి. త్వరగా పెళ్లికి ఏర్పాట్లు చేయండి. మీరేం చెప్పనే లేదే? దేని గురించి? పద్మ పెళ్లి విషయం. జరుగుతుంది.
కనులే నేడు పాడేను కవితలు ఈ వేళ కలనే చూడు గేను వలపుల ఉయ్యాల నింగి గాలి నేలలే గతి మారిన మారని నీకు నాకు ఈ బంధము కలకాలము సాగని కనులే నేడు పాడేను కవితలు ఈ వేళ కలనే చూడు గేను వలపుల ఉయ్యాల తలచానే నిన్నే ప్రతివేళ నాలోన పురవని నాలో నీలో సిరుల వెన్నెల వానలే పండని నీలో నాలో తనివి తీరని ఆశలే ప్రేమేలే మన జీవన సారం కనులే నేడు పాడేను కవితలు ఈ వేళ కలనే చూడు గేను వలపుల వెయ్యేళ్ళ బంధం ఈ రాగం అనురాగం ఇది నాకే వేదం ఈ గీతం సంగీతం మనసులే ఒకటై ఒకటై పలికె తీయని నాదమే మమతల సుధలే చిలికి నీవు ఈ చిలి ప్రాణమే నీవేలే నాలో సగభాగం నీతోనే నాకు ఇక లోకం కనులే నేడు పాడేను కవితలు ఈ వేళ కలనే చూడు గేను వలపుల ఉయ్యాల నింగి గాలి నేలలే గతి మారిన మారని నీకు నాకు ఈ బంధము కలకాలము సాగని కనులే నేడు పాడేను కవితలు ఈ వేళ కలనే చూడు గేను వలపుల ఉయ్యాల రండి పద్మలేదా? లోపలుంది. ఎలా ఉన్నావు పద్మ? హాయిగా ఉన్నాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. శశి, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. మన మ్యారేజ్ వచ్చే మార్చి 22 ఫిక్స్ చేశాను. అంతవరకు నువ్వు ఇక్కడ ఉండక్కర్లే. మా ఇంటికి రావచ్చు. ఐ మీన్ మన ఇంటికి. నువ్వు నాతో వచ్చేయి. విజయ్, నాకెవరింటికి వెళ్ళాలని లేదో, ఇతరులు సానుభూతి చూపించడం నాకు ఇష్టం ఉండదు. నన్ను మా ఫాదర్ అలా పెంచలేదు. మార్చి 22వ తేదీ మ్యారేజ్ జరుగుతుంది. కానీ నాకు కాదు, మీకు. వాట్ యు మీన్? మీరు ఇంకెవరైనా చేసుకోవడం మంచిది. పద్మ, పరాచికాల పెళ్లి చేసుకోవాలని మనం ఎప్పుడు అనుకున్నాగా, ఇప్పుడు అది కుదరటం. ఇలా చూడండి, మొదట్లో ఇష్టపడ్డాను, ఇప్పుడు ఇష్టం లేదు. అప్పుడు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, ఇప్పుడు లేదు. లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏం లేదుగా. పద్మ, పద్మ, ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చావు? రాత్రింపకళ్ళు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. పద్మ, నేనే వింటూనే ఉన్నాను. నువ్వు ఒక పిచ్చిదానిలా అవుతున్నావు. మీరు మ్యారేజ్కి ఏర్పాట్లు చేయండి, తను వస్తుంది. శశి, ఇది నా సొంత విషయం.
ఇందులో నువ్వు జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నేనంటే ఇష్టం లేదని చెప్పావు. ఈ వివాహం వద్దని తేలిగ్గా అన్నావు. ఆత్మవంచన ఎందుకు చేసుకుంటున్నావో నాకే తెలియలే. మీ ఆడవాళ్ళకు ఒకరిని లవ్ చేసి మర్చిపోవడం ఈజీ అనుకుంటా. నేను మర్చిపోలేను. నీ మనసు మారుతుందని నాకు నమ్మకం ఉంది. నా మనసును మాత్రం ఇక్కడ వదిలేసి వెళ్తున్నా. రేయ్, ఎవర్రా మా గురించి చెప్పిన వాళ్ళు? అంత ధైర్యం వచ్చిందా మీకు? నిజం చెప్పండి రా. మర్యాదగా అడిగితే చెప్పరు. మీ చేత నిజంలా చెప్పించాలో మాకు తెలుసు. సార్, ఆ ఖైదీల్ని తప్పించింది చనిపోయిన జైలరే అని ఎలా చెప్తున్నారు? ఆయన ఖైదీలతో చనువుగా ఉండేవారు సార్. ఆ రోజు రాత్రి 10:15గా సంఘటన జరిగింది. అవును సార్. అందులో డౌట్ లేదుగా? లేదు సార్. సంఘటన జరిగిన రోజు జైలర్ జగన్నాథ్ గారు, జడ్జి సూర్యనారాయణ గారు అంటే మా ఫాదర్ ఆ రోజు రాత్రి 10:15 దాకా మా ఇంట్లోనే మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు మీరేదో దాస్తున్నారు. మీ బ్యాకింగ్ ఎవరో కనిపెడతాను. వీలైనంత త్వరలో మీ మీద ఎంక్వైరీ తెస్తాను. శిక్ష మీకు మాత్రమే కాదు, మీ ముఠా అందరికీ. తొందరలోనే వస్తాను. ఇప్పుడు వెళ్తాను. ఇక్కడేం పోలీసు కూడా ఉండదుగా? అదే ఉండదు. ధైర్యంగా రండి. ఏమయ్యా, ఆ ఇన్స్పెక్టర్ నిన్ను బెదిరించాడని నా గుట్టు బయట పెట్టావా? ఈ విషయం సీముకి తెలిస్తే చేత్తో చిప్ప పట్టుకుని వీధి వీధి ముష్టెత్తాలి. ఆ లెవెల్కి మిమ్మల్ని వదిలిపెట్టను సార్. ఏ, నువ్వే తిరుగుతావా? నాకు తెలీదా నీ సత్తా ఏమిటో? ఎవడో ఇన్స్పెక్టర్ వచ్చాట, ఈయన బెదిరించాట. నా దగ్గర రీళ్లు తిప్పుతున్నావా? ఆ పొగరబోతుని అడ్రస్ లేని అనాథ సేవంగా చేసి రావద్దు. అన్నయ్య, ఆ విషయాన్ని నాకు వదిలిపెట్టండి. నువ్వు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం చేయబోతావరా? పిల్లలు గొడవ నీకు, ఉద్యోగం డబ్బులు గొడవ వీడికి. ఒకే మాట చెప్తున్నాను, మీరందరూ కలిసి నన్ను పెద్ద టెన్షన్ పెడుతున్నారు. టెన్షన్ కాదు సార్, టెన్షన్. రెండు ఒకటేనయ్యా. చేత్తో యాక్షన్ చేస్తున్నానుగా, నాకు పాఠాలు చెప్తున్నావా? అన్నయ్య, ఆ ఇన్స్పెక్టర్ విజయ్ని పోస్ట్ మార్టంకే పంపించేస్తాను. ముందే జై. సరే, ముందు 50,000 ఇస్తాను. వాడిని క్లోజ్ చేయగానే బ్యాలెన్స్ ఇస్తాను.
ప్రేమించలేదా? చెప్పు పద్మ, నన్ను ప్రేమించలేదా? ఊరికే నటించావు. జాగ్రత్త, చేయి తెగుతుంది. నేనంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పు. నాకు ఇష్టం లేని పెళ్ళి. ఎందుకు అంటున్నావు? నువ్వు నటిస్తున్నావు కదా. నువ్వు నన్ను మర్చిపోలేవు, అది నాకు తెలుసు. నీకు ప్రేమ లేదంటే ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తావా? చెప్పు. పరిచయస్తులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేయడం మానవత్వం అండి, అందుకే చేస్తున్నాను. సాయం చేయడానికి డాక్టర్లు నర్సులు ఉన్నారు, నువ్వు అక్కర్లే. నా ఎదుటి నుంచి నన్ను బాధ పెట్టుకో. గోల్డ్ కొరకు బ్యాడ్ హ్యాబిట్. వద్దు పద్మ, ముమ్మాటికి నీలా నేను నటించలేను. బికాస్ ఐ స్టిల్ లవ్ యూ. ఎస్, ప్లీజ్ గో. నిజంగా చెప్తున్నారా? ఎస్. ఓకే, తప్పకుండా మీరు ఆ రోజు రావాలి. సాటర్డే నైట్ 10 o'clock. ఓకే ప్లీజ్ రాజు. శనివారం రండి, అన్నీ మాట్లాడుకుందాం. నేను ఎదురు చూస్తూ ఉంటాను, మర్చిపోకుండా రావాలి. జాగ్రత్తగా రండి. ఓకే.
ఎవరు కావాలమ్మా? రాజున్నాడా? 10 గంటలకి నన్ను ఇక్కడికి రమ్మన్నాడు, అందుకే వచ్చా. రమ్మన్నారా? ఇంకా రాలేదు, కానీ తప్పకుండా వస్తారు. అప్పటిదాకా వాకిట్లో ఉంటా, వాడొచ్చాకొస్తా. అక్కడెందుకు, ఇంట్లోకి రండి. కూర్చోండి. హలో, అలాగా మన వెహికల్స్ అక్కడ ఉంచొద్దు, అంతా అలర్ట్గా ఉండాలి. నేను వచ్చేస్తా. ఓకే సార్. మంజు, Try and bring me Kabir. Okay, boss. Wait, there's a knife. There's a knife up there. ఏయ్, నన్ను త్వరగా రమ్మని నువ్వు స్నానం చేస్తున్నావా? నేను లోపలికి రానా? సిగ్గొస్తుందా? పర్వాలేదు, కొత్త కాదుగా. హలో, ఓకే. మంజు, నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ పోలీస్ ప్రాబ్లం ఉందని ఫోన్ వచ్చింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వస్తాను. ఫ్రిడ్జ్ అన్నీ ఓపెన్ చేసి ఉంచేవేంటి? చే, మీరు ఇక్కడే ఉండండి. మీరు రండి.
అమ్మగారు, ఈ ఫ్లాట్కి వెనకాల దారుందా? తెలియదు బాబు. గేట్ క్లోజ్ చేయండి. మేడం, ముసల్దా? సార్, ఈ గడజోడు ఎక్కడ దొరికింది సార్? జాగ్రత్తగా వచ్చు. రండి. నువ్వు ఎప్పుడొచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళలేదే. బట్ నేను వెళ్ళాను. ఒక మోడల్ చూశాను. ఎక్కడా? జంప్ ఫ్లాట్స్. లిఫ్ట్ చెడిపోతే పై పట్టుకు దిగడానికి బాగా వీలుగా ఉంటుంది. ఆ ఫ్లాట్స్. నాకు ఆ ఫ్లాట్స్ గురించి తెలీదు. ఎవరిని చంపారు? మీ నాన్నని చంపారే, అందులో ఒకణ్ణి. ఎవరు? ఆ రోజు ఫోటోలో చూడ ఒకణ్ణి, ఒంటి కన్ను. వాడు చంపలా మా డాడీని. ఏంటి, నీకేది షాక్గా లేదా? షాకా? మా ఫాదర్ చావే నాకు లాస్ట్ షాక్. పాముల వాడికి పాము వల్లనే చావని చెప్తారు. అదే విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వాళ్ళకి. ఇది నాకెందుకు చెప్తున్నారు? నో రీజన్, జస్ట్ లైక్ దాట్. సాక్ష్యం లేకుండా మర్డర్ చేస్తే పోలీసులు అది కనిపెట్టలేరని ఎవరో బ్రిలియంట్ గా చేశారు. వాచ్మెన్ కేర్ఫుల్ గా ఉంటే ఇది జరుగుండేది కాదు. ఏ అర్థంతో చెప్తున్నావు? నో రీజన్, జస్ట్ లైక్ దాట్. పోలీసులు చట్టాన్ని నమ్ముకుని నిద్రపోతే ప్రయోజనం ఉండదని చెప్తున్నాను. కానీ మేలుకుంటే విపరీతాలు జరుగుతాయి. ఎవరికి? లుక్ పద్మ, నేను నీ వెల్విషగా చెప్తున్నాను. వద్దు. చట్టం తెలిసినంత మాత్రాన ఎవరు పోలీసుల నుంచి తప్పించుకోలేరు. వాచ్ అవుట్ అండ్ బెటర్ బి కేర్ఫుల్. మన వాడిని ఒక ఆడపిల్ల చంపేసిందే, సిగ్గుగా లేదు? ఆ పిల్లే చంపిందని దేన్ని బట్టి చెప్తున్నావు? కల్లో అమ్మవారు వచ్చి చెప్పింది. రై, నేను చెప్తున్నా కదా, సాక్షి మనకి చావుబాజా వాయించకూడదు. రై, ఆ అమ్మాయి మనల్ని పట్టుకున్న సిఐడి విజయ్ ప్రాణాలతో ఉండకూడదు. ఆ 2 శవాల్ని నా కళ్ళారా చూడాలి. ఈ పని నువ్వు చేస్తావా, లేకపోతే నేను చేయనా? వద్దు, నేనే చేస్తాను. ఎస్, నమస్తే. మీకు శ్రమిస్తున్నందుకు సారీ సార్. నువ్వెవరు? చెప్తాను. 3 ఖైదీలు పారిపోయారే, వాళ్ళలో ఒకడు చనిపోయాడు, హేళోగలింది. ఇంకొకడు క్లబ్లో ఉన్నాడు. వెంటనే వస్తే వాడిని పట్టుకోవచ్చు. ముందు నువ్వెవరో చెప్పు. నేను వాళ్ళ వల్ల పాడైపోయిన వాడిని. ఒక నిమిషం అపురూపమే నిమిషం, ప్రతి విషయం తేలాలిలే ఈ నిమిషం. ఈ రాత్రి తరగనిది వేడుక, సరసాలకే కనివిననిది వేదిక. జస్ట్ a minute, ఒక నిమిషం అపురూపమే నిమిషం, ప్రతి
ప్రతి విషయం తేలాలిలే ఈ నిమిషం. తొలకరి వయసు వేసింది మెలికలు పండగ నీది కానీ గడసరి వేళలే లేత వలపుల నిన్ను తేల్చని. తొలకరి వయసు వేసింది మెలికలు పండగ నీది కానీ గడసరి వేళలే లేత వలపుల నిన్ను తేల్చని. మగల వలలు వేస్తా వయసు పండు వేస్తా మల్లెల రాణి ఓసారి పిలిచెను మగసిరి నమ్మి సరదాలు పరిచెను సమయము చెరి సగం రాధిక ఈ క్షణం జస్ట్ a minute, ఒక నిమిషం అపురూపమే ఈ నిమిషం. ప్రతి విషయం తేలాలిలే ఈ నిమిషం. మిసమిసలాడు మందార పువ్వు సొగసులు రెచ్చిపోని మోమాట మేల నీ ఆశలన్నీ తెల్లవారని. మిసమిసలాడు మందార పువ్వు సొగసులు రెచ్చిపోని మోమాట మేల నీ ఆశలన్నీ తెల్లవారని. నాకు ఉంది అందం అది నీకు రాజయోగం జల్సాలు కోటి దొరికే జగమిది జవరాలిలోన నిలిచే గురుతిది చెరగని పరువము పంచే చిన్నది జస్ట్ a minute, ఒక నిమిషం అపురూపమే ఈ నిమిషం. ప్రతి విషయం తేలాలిలే ఈ నిమిషం. ఈ రాత్రి తరగనిది ఈ వేడుక సరసాలకే కనివిననిది ఈ వేదిక జస్ట్ a minute, ఒక నిమిషం అపురూపమే ఈ నిమిషం. ప్రతి విషయం తేలాలిలే ఈ నిమిషం. మెయిన్ డోర్ క్లోజ్ చేయండి. సర్చ్. సరైన టైంకి వచ్చి నన్ను కాపాడారు, చాలా థ్యాంక్స్. ఎవరు మీరు?
హలో, ఎప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారని అడిగావా? ఇప్పుడే. మీరెప్పుడొచ్చినా పర్వాలేదు, బట్ ఎలా వచ్చారు? బ్యాక్ గేట్లోంచి. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఎగిరి దూకొచ్చాను. ఎంతసేపున వెయిట్ చేయను? నేను అనుకుంటే అది వెంటనే జరగాలి. ఈ మధ్య అంతా అలాగే చేస్తున్నారు. అవును, ఎక్కడికి వెళ్ళి ఇంత లేట్గా వస్తున్నావు? షాపింగ్ కి. వచ్చేదారిలో మర్డర్ చూశాను. ఎవరిని చంపారు మీకు తెలుసా? మీ ఫాదర్ని చంపింది ఈ రౌడీలేనా అంటూ 5 ఫోటోలు చూపించారే, అందులో ఒకడిని పొడుగ్గా ఉంటాడు, మీసాలేనివాడు. తర్వాత చెప్పు. నువ్వు లేటుగా రావడానికి ఇచ్చిన రీజన్ సిల్లీగా ఉంది. దొంగతనంగా మీరు ఇంట్లోకి రావడానికి కారణం చెప్పారు చూడండి, అది కూడా సిల్లీగా ఉంది. ఇప్పుడైనా తెలుసుకో, మనం గ్రేట్ అనుకున్నవన్నీ ఎదుటి వాళ్లకు సిల్లీగా ఉంటాయి. మా ఫాదర్ చావు మీకు సిల్లీగా ఉందా? నేనన్నది అది కాదు, దాని రియాక్షన్. దానికి నాకు సంబంధం లేదు. అయినా సందేహంగా ఉంది. ఎవరికి? మీకా మీ డిపార్ట్మెంట్ కా? ఇద్దరికి. నిజం కాదు అని నువ్వనకూడదు. ఏ? నేను నిరూపిస్తాను. సాక్ష్యం? నాట్ నెసెసరీ. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. కబుర్లు చెప్పొద్దు. మంత్రి తమ్ముడు ప్రదీప్ని పట్టుకున్నారుగా, ఏమైంది? ఇప్పుడు మీరు లోపలికి వచ్చారే, అదే దారి గుండా చట్టం బయటికి పోయింది. బ్యాక్ గేట్. కాస్తో కూస్తో చట్టం తెలుసుకుని అన్ని సాధిద్దాం అనుకుంటున్నావా? అన్నీ కాదు, లక్ష్యం మాత్రమే. నేను అనుకున్నది చట్టరీత్యా నెరవేరుస్తాను. ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలన్నీ నాకు అవసరం లేని విషయాలు. హంతకుణ్ణి, ఐ మీన్ హంతకురాల్ని కనిపెడతాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. షేమ్. వాట్ విజయ్, కంటిన్యూగా 2 మర్డర్స్. ఇది మన డిపార్ట్మెంట్కి అవమానంగా లేదు? ప్రాణాలతో పట్టుకుంటారని చెప్పారు, ఒక్కొక్కడు చస్తూనే ఉన్నాడు. సార్, నో, మీరేం చెప్పారనే వినడానికి సిద్ధంగా లేను. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. ఒకడు హంతకుడు, ఇంకొకడు పారిపోయిన ఖైదీ. ఇద్దరిని పట్టుకునే డిపార్ట్మెంట్కి అప్పగించలేదు. నేను మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైండ్. పోయిన ఖైదీలకు సాయం చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమిటోటి? మీ పై అధికారుల నుంచి న్యూస్ వచ్చింది. అది నేను నమ్మాలా? కానిస్టేబుల్స్, వీళ్ళెవరో మీకు తెలుసుగా? మీరు వదిలేసిన ఖైదీలే. పారిపోయిన వాళ్ళను పట్టుకోలేమని పగటి కళ్ళ కన్నారా? మిస్టర్ నారాయణ,
వీళ్ళని ఎవరు విడిచిపెట్టమన్నారు? నిజం చెప్పకపోతే మన డిపార్ట్మెంట్ గురించి మీకు తెలుసుగా. మీరే డిసైడ్ చేయండి. సార్, నిజం చెప్పేస్తాను. రావయ్యా రా. నీ స్నేహితులు ఇద్దరు మరణించారు. మిగిలిన్నది ఆ జైలర్, నువ్వు, నేను, ముగ్గురమే. అందులోనూ ఆ జైలర్ ఇన్స్పెక్టర్ చేతుల్లో ఇరుక్కున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ వాడిని లెఫ్ట్ అండ్ రైట్ కొట్టే కొట్టుడికి మొత్తం గక్కేస్తాడు. ఈ హత్యకి ఎవరు కారణం అంటే నిన్ను నన్ను వాడు చూపిస్తాడు. నీకు పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏంటది? థ్యాంక్స్. కానీ నేను మంత్రిని. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను చేసిన అక్రమాలన్నీ బయటికి తెలిస్తే నా నోట్లో మట్టి పడుతుంది. ఆ ప్రతిపక్షాల వాళ్ళంతా అసెంబ్లీలో అట్టహాసం చేసి గందరగోళం చేస్తారు. అధికార పక్షం వారి అరాచకాలు చూశారా అని ఊరంతా ఊరేగింపులు చేస్తారు. విచారణ కమిటీ వస్తుంది, నాకు సంఖ్యలు వేస్తారు. అంచేత వాడు కోర్టుకు వెళ్ళకూడదు. వాడు నిజం చెప్పేలోగా వాడిని చంపేయాలి. ఓహో, జైలర్ బతుకుంటే మీకు ఆపద, మీరు బతుకుంటే నాకాపద కదా. అందరినీ చంపేసి నువ్వు బతకాలని ఆశపడుతున్నావా? ఆశ కాదు, పేరాశరా. అంచేత కూర్చోండి. మిస్టర్ రాజ్, ఒక ఫోటో ఇచ్చి డిఫరెంట్ ఏజెస్ తో ఫీడ్ చేయమని చెప్పానే, రెడీ అయిందా? రెడీ సార్. వేయండి. ఈ కంప్యూటర్లో కొన్ని ఫోటోలు చూపిస్తాం. వాటిల్లో ఆ రోజు మీ ఇంటికి వచ్చింది ఎవరో మీరు చెప్పగలరా? చెప్తాను. ఈవిడ కాదు. కరెక్ట్ గా చెప్పు. ఇన్స్పెక్టర్, పద్మ ఇల్లు సర్చ్ చేయండి. ఇల్లు లాక్ చేసింది సార్. ఏంటి, లాక్ చేసిందా? ఎవరు నువ్వు? ఒకసారి నేను మీకు ఫోన్ చేశాను, జ్ఞాపకం ఉందా? మీతో కొన్ని విషయాలు చెప్పాలి. మీరు వెతుకుతున్నారే ఆ మూడో హంతకుడు, వాణ్ణి గురించే. నేను ఇంట్లో లేనప్పుడు ఆ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. నా ఇంట్లో జొరబడి నా పెళ్ళాన్ని, నా చెల్లెళ్ళిద్దరిని కాలు చేతులు కట్టేసి రేప్ చేశారు. నా కొడుకు ఎడుపు చిరా కనిపించింది, గొంతు పిసికి చంపేశారు. మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకని నా పెళ్ళం విషం తెచ్చి నా ఇద్దరి చెల్లెళ్ళకిచ్చి తాను తాగి చచ్చింది. రాత్రి ఇంటికి వచ్చినప్పుడు 4 శవాల్ని చూశాను. ఏడ్చాను, అల్లాడాను. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి ఆ దుర్మార్గులుండే స్థలానికి కత్తితో వెళ్ళాను. అదే కత్తితో నా కాళ్ళు నరికేసి నన్ను కవిటివాడి చేశారు. ఇన్నాళ్ళ నుంచి పోలీసులు, గవర్నమెంట్ వాళ్ళకు అండగా ఉన్నారు.
కానీ ఇప్పుడు లేరు. అంతా మారింది. ఇంకొకడు మిగిలిన్నాడు. నువ్వే వాణ్ణి చంపాలి. నా వల్ల కాదు. వాడుండే స్థలానికి నిన్ను నేను తీసుకెళ్తాను. రామ్మా, రామ్మా. ఎక్కడ వాడు? చెప్పరా. మీ అన్నయ్యని చంపింది వాడే. చెప్పరా, చెప్పు చెప్పు. చెప్తాను, నేను చెప్తాను. తెల్లబోతావేంటే? ఏమిట్రా, వీడు అవిడి మనిషిలా ఉండి కట్టుకున్న పెళ్ళం, శీలం పోయిన చెల్లెళ్ళు, చనిపోయిన కొడుకంటూ కట్టు కథలు చెప్పాడే. ఇప్పుడు మామూలు మనిషిలా కనిపిస్తున్నాడేనా? మా నాయకులు ముగ్గురు చేసిన హత్యలకు నువ్వే సాక్షి. నిన్నంతం చేయాలని అవిటి మనిషిలా వేషం వేశాను. మీ ఇంటికే వచ్చి నిన్ను చంపేవాణ్ణి. కానీ పోలీసులు కేసులని ఊరుకున్నా. నేను నీడలా నిన్ను వెంబడించి ఫోన్ చేశా. ఎందుకో తెలుసా? మా నాయకుడి చేతిలో నువ్వు చిక్కాలనే. కానీ నువ్వు ప్రతిసారి బుద్ధిని ఉపయోగించి మహా తెలివిగా తప్పించుకున్నావు. మోసం చేసి నిన్ను తీసుకురావాలనుకున్నా. కల్పించి ఒక కన్నీటి కథ చెప్పాను. విన్నావు, కొవ్వొత్తిలా కరిగిపోయావు. ఎంతైనా నువ్వు ఒక ఆడపిల్లవేగా. ఇకపైన నువ్వు కుంటి వేషం వెయ్యక్కర్లేదు. ఇప్పుడైనా తెలుసుకో నేనెవన్నా. శబాష్, నువ్వు ఆడదానివే. మా వాళ్ళు మగాళ్ళు కాదు. మీ నాన్నని చంపిన రోజే నిన్ను చంపేయాల్సింది. రై ఏమే, నాతో ఉన్న ఇద్దరు మనుషులను నువ్వు పరలోకాన్ని పంపించేశావు కదూ. ఇప్పుడు నిన్ను నేను కొంచెం కొంచెంగా పంపిస్తాను. శబాష్, వెరీ గుడ్. వేసుకోండి, పాన్ పరాకు వేసుకోండి, చాలా బాగుంటుంది.
Having been enrolled as a member of the Bar Council, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. హలో ఒక హంతకుడికి సంఘ విద్రోహికి న్యాయస్థానం శిక్ష విధిస్తుందనుకున్నాను. అలా జరగలేదు. దిస్ ఈజ్ మై రెసిగ్నేషన్. పాన్ పరాకుందా సార్ అలాగే